హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. నేను డిఎస్సికి సంబంధించి జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, మెమరీ ఓరియంటెడ్లో చెప్తాను అని ఒక లింక్ ఒకటి వాట్సాప్ క్రియేట్ చేయగానే మీరు చాలా మంది విత్ ఇన్ తక్కువ టైంలోనే 300 మెంబర్స్ దాకా జాయిన్ అయిపోయారు. ప్రత్యేకంగా నా మీద ఉన్నటువంటి నమ్మకానికి మీకు అందరికీ ధన్యవాదాలు. రైట్. సో నా టార్గెట్ ఏంటి అంటే ఈ ఈ మూడు సబ్జెక్టులు అనేవి, అంటే ఈ మూడు టాపిక్స్, అంటే జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్సిలో ఉన్నటువంటి 4 రకాల పోస్టులకి కామన్ గా ఉంటుంది. ఈ టాపిక్స్ అంటే ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, పీజీటీలు వాటి కలిపి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సైకాలజీ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్టివ్ టాపిక్స్ తీసుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మెమరీ టెక్నిక్స్ అనేది నేను మీకు ఇస్తాను. అయితే ఇక జీకే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా మంది అభ్యర్థులు సఫర్ అవుతా ఉన్నారు. సో నేను కూడా గతంలో రాసిన డిఎస్సీలు కూడా తెలియక ఒక మార్కెట్లో బుక్ కొనుక్కోవటం, ఏ టు జెడ్ చదవటం, అక్కడికి వెళితే ఒక బిట్ కూడా ఉండదు. అందుకని ఎలా చదవాలి, ఏమి చదవకూడదు అనే అంశాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ముందుగా మనం ఏం చదవాలి అని అంటే మనకున్నటువంటి సిలబస్ ప్రకారము కంటెంట్ అనేది మనం చదవాలి. కంటెంట్ అనేది మనకి ఎక్కువ మార్కులకి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అంటే మనకి 10 గంటలు చదివామనుకోండి, కంటెంట్ మెథడాలజీకి సంబంధించి 60% అంటే 6 అవర్స్ ఇదే చదవాలి మనం. అంటే మనకున్నటువంటి సబ్జెక్ట్ మీద గ్రిప్ను బేస్ చేసుకొని అట్లా మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రయారిటీ దేనికి ఇవ్వాలి సార్ అంటే ప్రయారిటీ సైకాలజీకి ఇవ్వాలి. ఫస్ట్ కంటెంట్, రెండోది మెథడాలజీ, తర్వాత సైకాలజీ, ఫోర్త్ వచ్చరికి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే మనకున్న వెయిటేజ్ని బట్టి, అంటే మనకి పీజీటీకి వెళ్ళామనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి రెండింటికి వెయిటేజ్ 10 మార్క్స్ 10 మార్క్స్కి ఇచ్చాడు. జీకే, కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్కి ఇచ్చాడు. అయితే ఫస్ట్ ప్రయారిటీతో పాటు థర్డ్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ జీకే, కరెంట్ అఫైర్స్ అనే దాంట్లో మనం చదవలేము, అంటే ఎక్కువ వాస్ట్గా ఉంటుంది కాబట్టి అన్ని చదవటం కవర్ చేయడం కష్టం. దీంట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కరెంట్ అఫైర్కి 5th ఇద్దాము, జీకేకి లాస్ట్ ఇద్దాము. దీంట్లో జీకే ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి అని అన్నప్పుడు జీకేని, కరెంట్ అఫైర్స్ని కలిపి కూడా చదవచ్చు. ఎలా చదవచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ముందుకు వచ్చరికి కరెంట్ అఫైర్స్ అంశానికి తీసుకొని ఆ తర్వాత జీకేకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి ప్రధానంగా ఏముంటుంది సార్ అంటే 6 నెలలు కరెంట్ అఫైర్స్ అడుగుతాడు మనకి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ సివిల్ సర్వీసో, ఏ గ్రూప్ 1, గ్రూప్ 2లో అంత డెప్త్గా అంత చదవాల్సిన అవసరం లేదు. మనకి చాలా సింపుల్గా హాఫ్ మార్క్ క్వశ్చన్ కాబట్టి 1 లైన్లో ఇస్తాడు మనకి. నా ఉద్దేశం, నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 1 మార్క్ అనుకోండి, పెద్ద సెంటెన్స్ ఇచ్చినా సరే టైం కన్జంప్షన్ అవుతుంది కాబట్టి ఆ పిల్లలు సఫర్ అవుతారని చెప్పేసి నేనైతే సింగిల్ స్టేట్మెంట్స్లు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా సరే మన వెబ్ ప్రిపరేషన్ 360 degreesలో కలిసి వస్తాయి మీకు. రైట్. సో 6 నెలలు ఉన్నప్పుడు మనకి జూన్, జూలైలో మనకి క్యాలెండర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే నేనేం చెప్తానంటే ఏప్రిల్, మార్చి, మే ఈ 3 నెలలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కరెంట్ అఫైర్స్ కానీ ప్రశ్నలు తీస్తా ఉన్నప్పుడు ఏప్రిల్, ఏప్రిల్, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో నుంచి ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. ఇంకొంచెం బ్యాక్ వెళ్తూ ఉంటాయి. మరి మీరు కనుక చదవగలిగితే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. ఇంకోటి మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్ మీరు చదువుతా ఉన్నప్పుడు డిసెంబర్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ తీసుకుంటే మీకంతా నవంబర్ కరెంట్ అఫైర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అలా చదవగాకండి. అంటే జనవరి మ్యాగజైన్ తీసుకుంటా ఉంటే జనవరి మ్యాగజైన్ మొత్తం కూడా డిసెంబర్ కరెంట్ అఫైర్ ఉంటుంది. ఇది తెలిసిక పాపం పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకుందాము. మనము జూన్ వరకు కూడా, అంటే జూన్ మ్యాగజైన్ కొంటే మే నెల కరెంట్ అఫైర్ మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనందరం మార్చి, ఏప్రిల్లో మేలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రధానంగా మనకి డైలీ న్యూస్ పేపర్ లాంటిది చదువుతా ఉన్నప్పుడు కూడా మనకు కొంత క్లారిటీ వస్తూ ఉంటుంది. నేను గ్రూపులలో కూడా పేపర్, కొన్ని ఆర్టికల్స్ కొన్ని నేను పెడతాను, అవి మీరు చదువుకోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనం ఎలా చదవాలంటే 2 యాంగిల్లో మనం చదవాలి. ఒకటొచ్చరికి జనరల్ కరెంట్ అఫైర్స్ అంటారు, తర్వాత వచ్చరికి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇది మీకు ఎవరు కూడా చెప్పరు అనమాట. జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చరికి అవార్డ్స్కి సంబంధించి, అంటే మనకి ఏమంటారు అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఏరియాలో ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. తర్వాత స్పోర్ట్స్, క్రీడలకు సంబంధించి ఒక ప్రశ్న కంపల్సరీగా వస్తూ ఉంటుంది. తర్వాత మూడోది వచ్చరికి మనకి సమావేశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరుగుతుంది, G20 ఎక్కడ, ఇలాంటి వచ్చరికి సంబంధించినటువంటి అంశాల్లో ఇలాగా జనరల్ కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి.
సబ్జెక్ట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అంటే అంటే మనకి జనరల్ ఇంకా ఏమొస్తాయి అంటే నియామకాలు వస్తూ ఉంటాయి, అపాయింట్మెంట్స్, తర్వాత డెత్ అనేది వస్తూ ఉంటుంది, మరణాలు అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. అవార్డ్స్ అన్నప్పుడు మళ్ళీ ఏం చదవాలంటే మనకి ఇంటర్నేషనల్ అవార్డు చదవాలి, నేషనల్ అవార్డు చదవాలి. క్రీడలు అన్నప్పుడు ఇంటర్నేషనల్ చదవాలి, నేషనల్ చదవాలి. సమావేశాలు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ చదవాలి, నేషనల్ చదవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే మనకి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఏముంటాయి సార్ అంటే ప్రధానంగా మనకి పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు, తర్వాత చరికి ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన అంశాలు, ఎకానమీ, ఇలాంటి అంశాలు మనం చదువుకుంటా ఉంటే అన్ని కూడా మనకి కవర్ అవుతూ ఉంటాయి. అంటే జాగ్రఫీ అనగానే ఏముంటాయి సార్ అంటే ఈరోజు మనకి పహల్గమ్ అటాక్ జరిగింది కదా, 20 జమ్మూ కాశ్మీర్లో మనకి 20 మంది టూరిస్టులు చనిపోయారు. సో ఇవే మనకి ఏమవుతాయి అంటే మళ్ళీ నేషనల్ ఇష్యూస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇలాగ చదువుతున్నప్పుడు జనరల్ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చదువుకొని ఎస్పెషల్లీ మనకి మార్చి, ఏప్రిల్, మే ఇవి బాగా ఫోకస్ చేయండి. అంటే మనం ఎక్కువ చదవకూడదు, ఎప్పుడు కూడా తక్కువ చదవాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత చదివామనే దానికన్నా ఎంత గుర్తుపెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సివిల్ సర్వీస్ గ్రూప్ 1 అనుకోండి, చాలా ఎక్కువ చదువుకుంటాం మనం కరెంట్ అఫైర్స్, మనకి వెయిటేజ్ చాలా తక్కువ కాబట్టి ఇలా మనం చదువుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చరికి జీకే దగ్గరికి వద్దాం మనం. సో జీకే దగ్గరకు వస్తా ఉన్నప్పుడు జీకేలో కూడా మనకి 2 రకాల కరెంట్ అఫైర్స్ చదవాలి. ఒకటి వచ్చరికి జనరల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇది కూడా మనకి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మనం ఎప్పుడు చదువుకుంటాం నేషనల్ ఎంబలం ఏంటిది, ఆ తర్వాత వచ్చరికి నేషనల్ ఫ్రూట్ ఏంటిది, నేషనల్ టైగర్, నేషనల్ యానిమల్ ఏంటిది, ఇవన్నీ ట్రీ ఏంటిది, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత యుఎన్ఓకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, తర్వాత మనకి సంస్థల ఆర్గనైజేషన్కి మన ఇండియా అంటే G20 లాంటికి సంబంధించి, G7 లాంటి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. తర్వాత స్పేస్కి సంబంధించిన అంశాలన్నీ మనకి చదువుకుంటాం అనమాట. ఇక సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ నుంచి మనకి కంపల్సరిగా ఒక సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం ఏంటిది, చిన్న రాష్ట్రం, ఒకటి చాలు మనకి. తర్వాత వచ్చరికి పెద్ద నదులు ఏంటిది, నదులు టాపిక్ తీసుకుంటా ఉన్నప్పుడు, తర్వాత నైసర్గిక స్వరూపాలు, మనం పర్వతాలు తీసుకుంటున్నప్పుడు ఎత్తైన పర్వతాలు ఏంటి అడుగుతూ ఉంటాడు. తర్వాత వర్షపాతం, మనకి శీతోష్ణ స్థితి తీసుకుంటా ఉన్నప్పుడు వర్షపాతాలు ఎక్కడ ఎక్కువ పడతా ఉంటాయి. ఇట్లాగా మనకి జనాభా టాపిక్ తీసుకుంటా ఉన్నప్పుడు ఇవన్నీ అంశాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. నదులు తీసుకున్నప్పుడు పెద్దది ఏది, పొడవైనది ఏది, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. కొంత పాలిటీలో కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి, భారత రాజ్యాంగ పరిషత్తు గురించి, పితామహుడు అంబేద్కర్ గురించి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిక్ నేమ్స్ ఉంటాయి, తర్వాత సరిహద్దు రేఖలు ఉంటాయి, కొన్ని డేట్స్ ఉంటాయి, అవన్నీ మనం కలిపి చదువుకోవాలి. ఎట్లా కలిపి చదువుకోవాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు మనకి ఒక న్యూస్ బయటకు వచ్చింది, మనకి ఏప్రిల్ 22 మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన మనకి అర్ధాంతరంగా ముగించుకొని వచ్చాడు. ఎందుకంటే ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో, ఇక్కడ మనకి జమ్మూ ఉంటుంది, ఇక్కడ కాశ్మీర్ ఉంటుంది. ఈ జమ్మూ కాశ్మీర్ ఏంటిది అనేది నేను మీకు జీకే ప్లస్ సబ్జెక్టు కాంబినేషన్లో చెప్తాను అనమాట. ఈ కాశ్మీర్ అనేటువంటి ప్రదేశంలో మనకి ఏముంటుంది సార్ అంటే ఈ దగ్గరలో మనకి అనంతనాగ్ డిస్టిక్ అనేది ఉంటుంది. అనంతనాగ్ డిస్టిక్. సో అనంతనాగ్ డిస్టిక్ దేనికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఏం జరిగింది, ఇక్కడ టూరిస్టులు చనిపోయారు. ఎవరు చంపారని చెప్తా ఉన్నారు, మనకి TRF అనేటువంటి వాళ్ళు, ఉగ్రవాద సంస్థ అనమాట మనకి. అంటే జైషే మహమ్మద్ అనేటువంటి వాళ్ళు, లష్కరే తోయిబాకి సంబంధించినటువంటిది ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి వాళ్ళు చేశామని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి సార్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఇది కరెంట్ అఫైర్ ఎక్కడ జరిగింది, జమ్మూ కాశ్మీర్లో. ఏ ప్లేస్ లో జరిగింది, అనంతనాగ్ డిస్టిక్స్ లో. ఇంకా డీటెయిల్డ్ గనక మనం వెళ్ళిపోతా ఉన్నట్లయితే పహల్గామ్ అంటారన్నమాట. ఎక్కడ మాది పహల్గామ్. ఈ పహల్గామ్ అనేది ఒక ప్రాంతం అనమాట. ఈ ప్రాంతానికి ఇంకా ఎగ్జాక్ట్ ప్లేస్ గనక మనం తీసుకుంటా ఉన్నప్పుడు మనకి బైసరన్ అంటారన్నమాట. బైసరన్ మెడోస్ అంటారన్నమాట. మెడోస్ అంటే పచ్చిక బయలు అనమాట. మెడోస్ కొన్ని దాంట్లో బైసరన్ లోయలు అని చెప్పేసి రాస్తా ఉన్నాడు, పర్లేదు ఎట్లా అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇది మనకి జరిగింది. ప్రశ్న ఏమడుగుతాడు ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇటీవల ఏ ప్రదేశంలో మనకి జమ్మూ కాశ్మీర్ లో మనకి ఉగ్రవాద దాడి జరిగిందంటే ఇది ప్రశ్న. బైసరన్ మెడోస్ అంటారు. మెడోస్ అంటే పచ్చిక బయలు అనమాట. అయితే ఇది కరెంట్ అఫైర్ అనమాట. మరి జీకే క్వశ్చన్స్ ఏమడుగుతాడు సార్ అంటే ఈ బైసరన్ అనే దానికి మనకి పేరేమంటారంటే
మినీ స్విట్జర్లాండ్ అంటారు. మినీ స్విట్జర్లాండ్. ఈ మినీ స్విట్జర్లాండ్లు ఇదొక్కటే కాదు, ఇండియాలో చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీకు చెప్తాను. స్విట్జర్లాండ్ ఏంటిది, దానికి సంబంధించిన స్టోరీ ఇదొక జీకే క్వశ్చన్. ఇంకేమంటారంటే కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఒకప్పుడు రాష్ట్రంగా ఉండేది, అది ఎప్పుడుగా మనకి కేంద్రపాలిత ప్రాంతంగా ఫామ్ అయిందంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రివోక్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్గా మనకి ఫామ్ చేశారు. తర్వాత లడాక్ అనే దాన్ని కూడా ఫామ్ చేశారు. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో నేను లడాక్ ఏంటిది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్కడెక్కడ ఏముంటాయో అవన్నీ నేను చెప్తాను. ఇంకో పాయింట్ చెప్తాను, అంటే మీకు అర్థం కావడం కోసము ఎట్లా చదవాలనేది ఒక ట్రైల్ లాగా చెప్తున్నాను అంతే. ఇక్కడ ఏప్రిల్ 22 అప్పుడు ఇది ధరిత్రి దినోత్సవం అనమాట. ధరిత్రి అంటే ఎర్త్ డే అంటారనమాట. ఎర్త్ డే అంటారనమాట. సో ఇట్లాగా నేను నెక్స్ట్ దాంట్లో డేస్ అన్ని ఈ ఏప్రిల్ 22 బేస్ చేసుకుని ఒక వీడియో పెడతాను. బైసర్ అని చెప్పేసి ఒక వీడియో చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఓసీలు ఎల్ఏసీలు ఇట్లాగా జమ్మూ కాశ్మీర్కి, తర్వాత వచ్చరికి పాకిస్తాన్కి, ఇండియాకి మధ్యన లైన్స్ అనేవి 1 by 1 ఒక్కొక్క వీడియో నేను మీకు రిలీజ్ చేస్తాను. అంటే ఇట్లాగా మనం ఏం చేయొచ్చు అంటే కరెంట్ అఫైర్స్ ని జీకే చదవాలనుకున్నప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని జీకే చదివామనుకోండి చాలా కవర్ అవుతాయి. నేను చెప్పాను కదా, మార్కెట్లోకి వెళ్ళి ఒక జీకే బుక్ కొన్నాం అనుకోండి ఒక్క బిట్ కూడా రాదు. కానీ ఇట్లాగా బిట్లు అడుగుతాడు. మినీ స్విట్జర్లాండ్ అంటే ఏమంటారు, ఎర్త్ డే ఎప్పుడు జరిగింది, ఆర్టికల్ 370ని ఎప్పుడు రిమూవ్ చేశారు, ఏంటిది ఆర్టికల్ 370 విశేషాలు, ఇలాంటి సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాయి. ఇట్లా ప్రిపేర్ అయితే ఒక స్ట్రాటజీ మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ కాకుండా గుడ్డెద్దు చేయబట్టి చదివామనుకోండి చాలా నష్టపోతారు. సో అభ్యర్థులకి అందుకే నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను ఏ విధంగా మీకు సహాయం చేయగలను అనిపించినప్పుడు, సో నాకు తెలిసిన దాన్ని ఒక మెమరీ ఓరియంటెడ్ లో పర్మనెంట్ మెమరీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్స్ ఇస్తే బాగుండని చెప్పేసి ఆలోచించాను. సో కంటిన్యూగా మనకి ఆ టచ్ లో ఉండండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను మీకు డైలీ పోస్ట్ చేస్తా ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.